నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు 50 మంది మత్స్యకార కుటుంబాలు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. దీనితో కావలి రూరల్ మండలంలో టీడీపీ పార్టీకి మంచి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ శాయశక్తుల కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ మంచి దొరగారు వాళ్ళ బాబాయ్ ఇదిగో ఎంత మంచి నిలబడు అట్టే నిలబడి పక్కకు బాబా నిలబడు 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 కండ వేపుకొని ముందుకు రండి. కండ వేపుకొని ముందుకు లైటింగ్ పెంచే ఈయన కూడా నాటగారి బ్రహ్మయ్య అల్లుడు మస్తానయ్య, శ్రీహరికోట మస్తానయ్య. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా మంది తెలుగుదేశం ముఖ్య నాయకులంతా కూడా జగనన్న ప్రకటించిన పథకాల పట్ల ఆకర్షితులై అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఎక్కడో కొంతమంది ఈరోజు ఒక్కరు ఇద్దరు పార్టీని వెళ్ళటం కూడా ఒక విధంగా మాకు బాధాకరం. ఎందుకంటే మా కుటుంబ సభ్యులుగా వాళ్ళంతా ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ పార్టీలో జరగలేదు. కానీ ఈరోజు ఒకరిద్దరు పార్టీని వెళ్ళటం నిజంగా బాధ కల్పిస్తూ ఉంది. అయినా కూడా మేము అనుకోవడం మా కుటుంబ సభ్యులు మగా తప్పకుండా మా కుటుంబంతో చేరుతారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారి వైఎస్ఆర్ కుటుంబం వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకునే దానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే ఆ విధంగా మేమంతా కూడా అందరినీ కలుపుకొని ఒక కుటుంబంగా ఉండే పరిస్థితి వైఎస్ఆర్ కుటుంబం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరినైనా పెట్టి తీసుకొని పోవాల్సిందే తప్ప ఈరోజు ఎవరు కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పోయే పరిస్థితి లేదు. అంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి మంచి చేస్తున్నాడు. వాళ్ళ బిడ్డలని చదివిస్తున్నాడు. వాళ్ళ బిడ్డలు చదువుకునే స్కూల్స్ కట్టిస్తా ఉన్నాడు. వారికి ఆరోగ్య హెల్త్ సెంటర్స్ కట్టిస్తా ఉన్నాడు. అదేవిధంగా రైతులకి రైతు భరోసా కేంద్రాలు కట్టిస్తా ఉన్నాడు. ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాల ద్వారా
ఈరోజు లబ్ధి చేకూర్చడమే కాకుండా కావలి నియోజకవర్గానికి ఈరోజు ఫిషింగ్ హార్బర్ తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా రామాయపట్నం లాంటి పోర్టు ఈరోజు రావడం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ ముఖ్యమంత్రి గారు మాటకు చెప్పారు, మోసం చేశారు, ఫౌండేషన్ స్టోన్ చేశారు, పోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించి ఈరోజు మత్స్యకారులకు మంచి జరిగే విధంగా చేయడం వల్ల ఈరోజు మత్స్యకారులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని కూడా మేము అందరికీ తెలియజేస్తాం.